Hi, welcome to my YouTube channel. Today we are discuss about amicable numbers. అసలు amicable numbers అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. Amicable numbers. If two numbers are said to be amicable numbers, కండిషన్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా amicable numbers అని ఒక 2 numbers-ని అనాలంటే ఏం చేయాలి? కండిషన్ ఏంటో చూద్దాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్క్లూడింగ్ itself is equal to the other number and vice versa. ఓకే, 2 numbers amicable numbers అవ్వాలంటే ఏంటి? సమ్ ఆఫ్ డివైజర్స్, ఒక నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డివైజర్స్ దాంట్లో నుంచి తీస్తే వేరే నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే ఏంటి? అమికబుల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నెంబర్ నుంచి ఫ్యాక్టర్స్ రాసుకొని దాని యొక్క సమ్ ఆఫ్ డివైజర్స్ని ఆ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఫస్ట్ నెంబర్ రావాలి. అలా వస్తే ఏంటది? అమికబుల్ నెంబర్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమైపోయింది. ఓకే, ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఎమికబుల్ నెంబర్స్లో ఇఫ్ 2 numbers ఆర్ amicable, the sum of the divisors of both the numbers are equal. ఆ రెండు, ఇప్పుడు ఎమికబుల్ నెంబర్స్ అనాలంటే ఆ రెండు నెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ డివైజెస్ ఏమై ఉండాలి? ఈక్వల్గా అయి ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. ఓకే, 220, 284 వీటిని ఏమంటారు? ఎమికబుల్ నెంబర్స్. నెక్స్ట్ 1184, 1210 ఇది కూడా ఎమికబుల్ నెంబర్. నెక్స్ట్ 2620, 2924, నెక్స్ట్ 5020, 5564 అండ్ సో ఇంకా ఉన్నాయి. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, అప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది. ఓకే, ఫస్ట్ సమ్. Show that 220 and 284 are amicable numbers. ఓకే, చూద్దాం. ఎమికబుల్ నెంబర్స్ అంటే ఏం చేస్తాను? సమ్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ద అదర్ నెంబర్. చూద్దాం. ఫస్ట్ 220కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఏంటి? 220కి ఫ్యాక్టర్స్.
220కి ఫ్యాక్టర్స్. 220 ఏ టేబుల్లో 1 ఇంటూ 220, 2 ఇంటూ 110. నెక్స్ట్ 3 టేబుల్లో పోదు, ఎందుకు? 2 + 2 4, 4 + 0 ఇంత 4 కదా. 4 అయితే 3 టేబుల్లో డివిజిబుల్ అయితే అవ్వదు. నెక్స్ట్ 4 టేబుల్లో చెక్ చేద్దాం. 4 టేబుల్లో చెక్ చేస్తే డివిజిబుల్ అయ్యిద్ది. 4 ఇంటూ 55. నెక్స్ట్ 5 టేబుల్లో పోయింది, లాస్ట్లో 0 వచ్చింది కాబట్టి. 10 టేబుల్లో పోయిద్ది. 22. 6 టేబుల్లో పోదు, ఎందుకు? 220 అనేది 2 టేబుల్ అవ్వాలి, 3 టేబుల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక్కటి 2 టేబుల్ అయింది. 3 టేబుల్ అవ్వకపోతే 6లో కూడా పోదు. 7 పోదు, 8 పోదు, 9 పోదు, 10. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు చూద్దాం, ఫ్యాక్టర్స్కి సమ్ చేద్దాం. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చూద్దాం. 1, 2 ఫ్యాక్టరే కదా. 4, 5, 10, నెక్స్ట్ 11. ఓకే, మళ్ళీ 20 ఫ్యాక్టర్, 22 ఫ్యాక్టర్. ఓకే, 22 ప్లస్ ఇంకేంటి 44, 55 ప్లస్ 110. 220 రాయకూడదు. ఏమని చెప్పారు? 220 ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్. ఇది రాయకూడదని వాళ్ళే చెప్పారు కాబట్టి రాయకూడదు. మొత్తం సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. 1 + 2 3, 3 + 4 7, 7 + 5 7 + 5 12, 12 1 + 10 22, 22, 22, 22 + 11 32, ఇంకొక 22, 44, 55, 110. 2, 2, 4, 4 1 2, 6, 6 10 15, 1 2 3, 3 3, 6, 6 10 12, 17 18, 285, 31. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 284. వీటి యొక్క సమ్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 284. ఓకే, అంటే సెకండ్ నెంబర్ వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. వచ్చిందా లేదా? అంటే ఈ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మొత్తం చేసినాక ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్ ఆ ఫ్యాక్టర్ని తీసేస్తే ఏ నెంబర్ వచ్చింది? సెకండ్ నెంబర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. ఇప్పుడు 284కి ఫ్యాక్టర్స్. 284 ఏ టేబుల్లో? 1 ఇంటూ 284, 2 టేబుల్ ఎత్తిపోయింది. 2 ఇంటూ 142, నెక్స్ట్ 3 టేబుల్లో పోదు, ఎంత? 14 వచ్చింది. 3 టేబుల్లోనూ పోదు, 9 టేబుల్లోనూ పోదు. ఓకే, 4 టేబుల్లో 4 7s 4 1s. 5 టేబుల్లో పోదు, 6 టేబుల్లో పోదు, ఎందుకంటే 3 టేబుల్లో కూడా అవ్వలేదు కాబట్టి. 7 టేబుల్లో పోదు, లాస్ట్లో 4 వచ్చింది. 28 ఇంకా అవ్వదు, 8 పోదు. ఓకే, దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి ఇవే అన్నమాట. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 + 2 + 4 + 71 + 142. ఓకే, ఏం చేయాలి? ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఆ నెంబర్ని తీసేయాలి. ఫ్యాక్టర్లో ఆ నెంబర్ని తీసేయాలి. 284 రాయలేదు. ఇక్కడ కూడా చూడండి 220 రాయలేదు. ఓకే, మొత్తం సమ్ చేద్దాం. 142, 71, 4 2, 6 6 + 1 7, 2 + 1 3 7 10,
12, 220 వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫస్ట్ నెంబర్. అంటే అప్పుడు ఈ రెండు చూస్తే మనకేమర్థమైంది, దేర్ఫోర్ 220 అండ్ 284 ఆర్ ఎమికబుల్ నెంబర్స్. వాటిలో ఏమంటారు, ఎమికబుల్ నెంబర్స్. ఓకే, అండర్స్టాండ్, అర్థమైంది కదా. ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకొని ఆ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నుంచి ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్. చూడండి, సమ్ ఆఫ్ డివిజర్స్, ఫ్యాక్టర్స్ అన్న డివిజర్స్ అన్న ఒకటే కదా. సమ్ ఆఫ్ డివిజర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఇక్కడ వరకు రాసేసాం. ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్, ఆ నెంబర్ రాయకూడదు. ఈజ్ ఈక్వల్ టు ద ఏ నెంబర్ వచ్చింది, అదర్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్. వైస్ వర్స్ అంటే నెక్స్ట్ కూడా అలాగే రిపీట్ అయ్యిద్ది. సెకండ్ నెంబర్ తీసుకుంటే ఫస్ట్ నెంబర్ వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ కూడా అంతే. సమ్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్, ఈ నెంబర్ని తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు ద అనదర్ నెంబర్. ఓకే, అండర్స్టాండ్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ దీని మీద చేద్దాం, ఇంకా మీకు క్లారిటీగా అర్థమైపోయింది. ఓకే, 1184 and 1210 are amicable or not? అవునా కదా చెప్పండి. ఓకే, ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 1184. ఓకే, ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ టేబుల్ 1 into 1184, 2 టేబుల్లో పోయింది. 2 into 592, 4 టేబుల్లో 4 into 296, 5 టేబుల్లో పోదు, 6 పోదు ఎందుకంటే 3లో పోదు, 7 కూడా పోదు. అలా చెక్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ 8 టేబుల్లో పోయింది. 8 into 148, నెక్స్ట్ 16 into 74 times, 32 into 37 times. ఓకే, ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 + 2 + 4 + 8 + 16 + 32, ఇవన్నీ ఫ్యాక్టర్సే కదా ఇవన్నీ. నెక్స్ట్ 37 + 74 + 148 + 296 + 592 ప్లస్ 1184 రాయొచ్చా, రాయకూడదు. ఏంటి, ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్. ఆల్రెడీ అక్కడ చెప్పారు, ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్, అది రాసుకోకూడదు. ఈజ్ ఈక్వల్ టు ద ఏ నెంబర్ వచ్చింది, అదర్ నెంబర్. మొత్తం యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది చూద్దాం, యాడ్ చేద్దాం. 592, 296, 148. ఓకే, 74, 32, 37, 9, 69. ఓకే, ఇక్కడ 28, 16 + 8, 24, 24 ఒక 4, 28, 28 ఒక 2, 30, 31. ఓకే, చూద్దాం ఎడిషన్. 1, 9, 10, 10 ఒక 12, 22, 22 ఒక 8, 22, 30, 3, 0. ఓకే, 3, 6, 9 ఒక 16, 4, 20, 20 ఒక 18, 20 ఒక 18, 38, 38, 41, 41. ఇక్కడ 4, 9, 10, 12. ఎంత వచ్చింది ఆన్సర్, 1210. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద అదర్ నెంబర్, సెకండ్ నెంబర్. అంటే సెకండ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1210.
ఓకే, చెక్ చేద్దాం. 1 into 1 2 1 0. ఓకే, 2 into 2 టేబుల్ ఎనీ టైమ్స్ 6 0 5 టైమ్స్. నెక్స్ట్ 4 టేబుల్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 10 వస్తుంది, పోదు. నెక్స్ట్ 5 టేబుల్ 5 into 242 టైమ్స్. నెక్స్ట్ 10 into 121 టైమ్స్. నెక్స్ట్ 10 తర్వాత 11 చూద్దాం. 11 into 110. ఓకే, నెక్స్ట్ 22 into 55. ఓకే, అన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, 1 + 2 + 5 + 10 + 11 + 22 + 55. ఓకే, ప్లస్ 110 121 242 605 ప్లస్ 1210 రాయకూడదు, ఎందుకు? ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్ కదా. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఏ నెంబర్ వచ్చిందో చెక్ చేద్దాం. 1 2 ఎంత? 3 3 + 5 18. 3 + 5 8 8 + 10 18 రాద్దాం. ఇక్కడ 18. ఓకే, ఇక్కడ వరకు 18. ఇక్కడ 33. నెక్స్ట్ 55 110 121 242. ఓకే, 5 2 3 5 2 7 8 8 8 16 16 8 24 2 1 3 3 6 6 + 5 11 12 12 6 8. ఓకే, నెక్స్ట్ 2 6 8 9 10 11 11 84. h is equal to ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ వచ్చేసిందే. therefore 1184 1 to 10 are amicable numbers. Okay, understand? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం దీని మీద. ఇది స్టేట్మెంట్ టైప్ ప్రాబ్లం. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ. The product of factors of prime number is itself. Next, statement B. 1184 1 to 10 and 5020 556 are the pair of amicable numbers. ఓకే, ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. బోత్ A and B are true. నెక్స్ట్ both A and B are false. Next C. A is true, B is false. Next D option. A is false, B is
ట్రూ. ఓకే, చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ఒక ప్రైమ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ సేమ్ అదే వచ్చిద్దంట. ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ అదే వచ్చింది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదో 7 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఏంటి? ప్రైమ్ నెంబర్. 7 ఏంటి? ప్రైమ్ నెంబర్. దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 7, 1. ఏం చేయమన్నాడు? ప్రొడక్ట్. 7 × 1 ఎంత? 7. అదే వచ్చింది కదా ఇట్ సెల్ఫ్. దాని యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ చేస్తే సేమ్ అదే నెంబర్ వచ్చింది. అంటే ఏ అనేది ట్రూ. ఏ ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ బికి వద్దాం. బి ఏం చెప్పాడు? చూడండి, ఇందాక మన ఎమికబుల్ నెంబర్స్లో ఎగ్జాంపుల్స్ చెప్పాం. అందులో ఇది ఒకటి చెప్పాం, ఇది ఒకటి చెప్పాం. ఇది కూడా ఏంటి? పెయిర్ ఆఫ్ ఎమికబుల్ నెంబర్స్. ఓకే, బి ఈజ్ ఆల్సో ట్రూ. ఓకే, బి అనేది కూడా ట్రూ. అంటే ఆన్సర్ ఏమొచ్చింది మనకి? ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ అనేది ఏంటి? ఏ. ఓకే, వి విల్ సీ ఆన్ ద నెక్స్ట్ టాపిక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.